Okay, good morning, my dear friends. Welcome to today's session. Today we are going to an important topic that is transpiration in plants. Transpiration in plants. అంటే బాష్పోచ్ఛేకము మొక్కల్లో బాష్పోచ్ఛేక ప్రక్రియ ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ బాష్పోచ్ఛేక ప్రక్రియ దెన్ వాట్ ఈస్ ఈ స్లైడ్ చూస్తున్నారు కదా మీకు ఏం కనబడుతుంది what you observed in this image? Anybody can express your words? My dear friends, respond quickly. Respond కావాలి అందరూ ఆన్ చేసుకొని పెట్టుకోండి, మ్యూట్ లో ఉండొద్దు. ఏది అడుగుతారు ఫటాఫట్ ఆన్సర్ ఇవ్వాలి నాకు ఇప్పుడు. Come on, what you observed in this slide? The plants. Okay, plant చూస్తున్నారు. ఇంకేం కనబడుతుంది? గౌతమి, నేను పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, చెప్పాలి. ఇక్కడ రూట్స్ ఉన్నాయా? రూట్స్ ఏం చేస్తుంది? సో రూట్స్ కెన్ అబ్జర్వ్ ద వాటర్. భూమి నుండి వాటర్ ని ఖనిజాలు వాటర్ అబ్జర్వ్ బై రూట్స్. దెన్ వాటర్ ఎంటర్ ఇంటూ ది ప్లాంట్ బాడీ త్రూ ది రూట్స్. ప్లాంట్ రూట్ ఎయిర్ వేరు మూలకేశం ద్వారా శోషించిన నీరు వేరు ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. మొక్కలోకి ప్రవేశించిన నీరు ఎక్కడ దాకా వెళ్తుంది? చివరి అంతర్గత భాగాల్లో ఉండే వాటర్ ఎవాపరేట్స్ ఫ్రమ్ లీవ్స్ సర్ఫేస్. యా, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్ అమ్మా. So evaporate. Why evaporates has occurred? Due to the sun. Yeah, due to the hot, due to the temperature. Avuna kada? Sun means temperature. So due to the temperature, high temperature of the external environment, so plant can survive by themselves. So they are release the water vapor through the stomata of the leaf. Is it right or not? సో ఇక్కడ ఏమైంది? మూలకేశాల ద్వారా శోషించబడిన నీరు మొక్క యొక్క వివిధ భాగాల్లోకి చేరి బాహ్య వాతావరణంలోకి చేరిన తర్వాత, మొక్కల యొక్క బాహ్య వాతావరణంలో పెరిగి ఉండేటువంటి మొక్క యొక్క దేహంలోకి చేరిన తర్వాత మొక్క దేహము బాహ్య వాతావరణం ఉండే ఉష్ణోగ్రతను అనుసరించి పత్ర రంధ్రాల ద్వారా నీటి ఆవి రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదలవుతుంది. ఈ ప్రక్రియను మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం? వాట్ వీ కెన్ సే దట్? ట్రాన్స్పిరేషన్, బాష్పోచ్ఛేకము. అంటే బాష్పోచ్ఛేకం అనేటువంటిది మొక్క యొక్క శరీర భాగాల నుంచి నీటి ఆవిరి రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదలయ్యే ఒక శరీర ధర్మ ప్రక్రియ. అర్థమైందమ్మా? సో ఇట్ ఈస్ ఏ ఫిజియలాజికల్ ప్రాసెస్. ఇన్ దిస్ ప్రాసెస్ వాటర్ whenever enter into the plant body through the roots, the water is reach the external environment through the stomata of water vapor. In this process we can call as transpiration. Is it clear? So what are the definitions? So these are the definitions. You know, the physiological process, idoka sharira dharma prakriya cheppukunnama leda, idoka sharira dharma prakriya kada. So the physiological process by which the excess water is lost from the living tissue of plants is the form of vapor is called transpiration. Am I clear? Transpiration కు సంబంధించిన అర్థం అయిపోయిందా మీకు? Am I clear? శ్రవంతి, ఉమేష్ సిడ్రా, నబీలా, అనుష వర్నాల, I hope this definition is clear. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. The definition, the physiological process by which the excess of water is lost from the living tissues of plants in the form of a vapor is called transpiration. అంటే మొక్కల్లో అత్యధికంగా ఉన్న నీరు లేదా అదనంగా ఉన్న నీరు వివిధ భాగాల ద్వారా లేదా కణజాలాల్లో ఉండే నీరు బాహ్య వాతావరణంలోకి నీటి ఆవి రూపంలో విడుదలయ్యే ఒక శరీర ధర్మ ప్రక్రియను ఏమన్నాము? బాష్పోచ్ఛేకం అన్నాము. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో డెఫినెట్ గా అడుగుతారమ్మా. మినిమం 2 to 3 క్వశ్చన్స్, మినిమం 2 నుంచి 3 క్వశ్చన్లు ఈ ట్రాన్స్పిరేషన్ నుంచి మీకు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో డెఫినెట్లీ. దిస్ ట్రాన్స్పిరేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ మూవ్మెంట్ త్రూ ఎ ప్లాంట్ అండ్ ఇట్స్ ఎవాపరేషన్ ఫ్రమ్ ఏరియల్ పార్ట్స్ సచ్ యాజ్ లీవ్స్, స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్. అంటే మొక్క యొక్క వాయుగత భాగాలైనటువంటి పత్రాల ద్వారా కానీ, కాండము ద్వారా కానీ, లేదా పుష్ప భాగాల ద్వారా కానీ నీటి ఆవి రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదలయ్యే ఒక శరీర ధర్మ ప్రక్రియ. మరి ట్రాన్స్పిరేషన్ కు సంబంధించి మనకు ఎవరు చెప్పారు?
వివిధ శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలు కూడా ఇచ్చారు, దానికి సంబంధించి చూద్దాం. సో ట్రాన్స్పిరేషన్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ వేపర్ లీవ్స్ ద లివింగ్ ప్లాంట్స్ బాడీ అండ్ ఎంటర్స్ ద అట్మాస్ఫియర్ అకార్డింగ్ టు మైఖేల్ 1978. మైఖేల్ అనేటువంటి శాస్త్రవేత్త 1978 ప్రకారం ఏమని చెప్పాడు? బాష్పోచ్ఛేక ప్రక్రియలో నీరు ఆవిరి రూపంలో పత్రాల ద్వారా మొక్క యొక్క వివిధ భాగాల నుంచి బాహ్య వాతావరణంలోకి విడుదలవుతుందని చెప్పారు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, శ్రవంతి క్లాస్ అయిపోయేసరికి లాస్ట్కు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టమ్మా. నేను అది రోజు నేను ఏ రోజు క్లాస్ తీసుకున్నాను వాళ్ళకు మాత్రమే, రేపు కాలేజీ ఫస్ట్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది, వాళ్ళకు మాత్రమే నేను ఇంటర్నల్గా అలో చేయడము లేకపోతే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి అలో చేస్తాను. రిమెంబర్, మిగతా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ వచ్చినా లోపలికి అలో చేయండి. ఓకే, ఎందుకంటే నా అటెండెన్స్ వాళ్ళకి చూపిస్తా. దెన్ ద నెక్స్ట్ వన్. ఓకే సార్, గణిత దాంట్లో బ్యాలెన్స్ అయిపోయినాయి అంటారు. ఓకే, వన్ డే ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. 1 day 2 days మనం క్రైటీరియా పెద్దగా ఏం పట్టించుకోము. ఎమర్జెన్సీ ఉండొచ్చు 1-2 రోజులు, బట్ కంటిన్యూషన్ రానటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇచ్చినా మీ ద్వారా మాట్లాడిపిస్తా. మీ దగ్గర అందరు స్క్రీన్ షాట్ దగ్గర పెట్టుకోండి, మీరు చూపిస్తారు వాళ్ళకు. ఎవరిని కూడా రానివా, వాళ్ళు ఏ టీలో పెట్టుకున్నా సరే 10 మంది అంటే 10 మందికి ఇస్తా. ఓకే, ప్రతిరోజు నేను దగ్గర ప్రతిరోజు ఆకాంక్ష పంపించింది కదా, అవి దగ్గర పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు కూడా మీరు దగ్గర పెట్టుకోండి ఏ రోజు ఆ రోజు. ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చిన రోజు నాకు అది ఏర్పడాలి, అందులో నేను ఉండాలి, మీరు ఉండి అది ప్రతిరోజు నేను చూపించమన్నప్పుడు అన్ని చూపిస్తే నా దగ్గర ఉన్నది మీది సరిపోతే మీకు అలో చేస్తా. అంటే నాకు తెలుసు ఎవరన్నా నేను వచ్చిన సార్ అంటే అలా చూపిమని చెప్తా, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయాలి. రైట్, సరే. దెన్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్? మరి ఇది ఈ బాష్పోచ్ఛేక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? బాష్పోచ్ఛేకము సంబంధించినటువంటి అంశాల్లోకి వెళ్ళినప్పుడు ఈ బాష్పోచ్ఛేకం మీద స్టడీ చేసినటువంటి అధ్యయనాల వల్ల ఏమైందంటే, ద అకార్డింగ్ టు రీసెంట్ స్టడీస్ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ about 10% of the moisture found in the atmosphere is released by plants through transpiration. ఈ బాహ్య వాతావరణంలో ఉండేటువంటి 10% వరకు ఉండేటువంటి నీటి ఆవిరి, తేమతో కూడి ఉండేటువంటి ఆ నీటి ఆవిరి మొక్కల నుంచి విడుదలైందే. చాలా చాలా ఇంపార్టెంట్, వినండి. The remaining 90% is mainly supplied by evaporation from ocean, seas, lakes, rivers, streams, and other water bodies of the external environment. What we can say that, ఇప్పుడు వాతావరణంలో 100% తేమ ఉంది అనుకుందామమ్మా. వాతావరణంలో ఇప్పుడు చల్లదనం ఉంటుంది, అబ్బా చల్లగాలుతుంది అంటారు, చూసినారు? ఆ 100% తేమలో మొక్కల నుంచి విడుదలైనటువంటి ఆ తేమ 10% ఉంటుంది. మిగతా 90% ఎక్కడి నుంచి వస్తుందట? ఎవాపరేషన్ పద్ధతి ద్వారా. అంటే ఏంటిది ఎవాపరేషన్? అంటే ఏంటిది? బాష్పోచ్ఛేకం అంటేనేమో నీటి ఆవిరి రూపంలో వస్తుంది. మరి ఇంకా ఎవాపరేషన్ అంటే ఏంటిది చెప్పండి ఎవరన్నా తెలుగులో. ఎవాపరేషన్ అంటే ఏంటిది? ఎక్కడన్నా ఎవాపరేషన్ జరగగా చూసారా మీరు? సార్ వ్యాపనము. నో, బాష్పీభవనం. మీ ఇంటి దగ్గర ఒక కుండీలో నీళ్లు పెట్టిన అనుకోండమ్మా, అది సాయంత్రం వరకు తగ్గిపోతుంది, 2 రోజుల వరకు మొత్తం ఆవిరైపోతుంది. అవునా కదా? అదేవిధంగా మీ ఇంటి దగ్గర వచ్చిన చెరువు ఉంది అనుకుందాం, వర్షాకాలంలో నీరు నిండుగా ఉంటుంది, ఎండాకాలం వచ్చేసరికి ఏమవుతుంది? అందులో అవునా కదా? జస్ట్ బికాస్ ఆఫ్ ఎవాపరేషన్. తెలుగులో బాష్పీభవనం. బాష్పోచ్ఛేకానికి బాష్పీభవనానికి ఉన్న తేడా ఏంటిదంటే, సో బాష్పోచ్ఛేకం, ద ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఎ ఫిజియోలాజికల్ ప్రాసెస్ which is all living plants which through the tissues of the different parts of the plants, whether the stomata or lenticels, or by what we can say that manam బాష్పోచ్ఛేకం జరిగేటువంటి పత్రంధ్రాలు, అదేవిధంగా ఔబాసి, క్యూటిక్యులర్ ఎవాపరేషన్ కావచ్చు, క్యూటిక్యులర్ ట్రాన్స్పిరేషన్ కావచ్చు, లేదా స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ కావచ్చు, ఇంకా మూడవది లెంటిసెల్యులార్ ట్రాన్స్పిరేషన్ కావచ్చు. అంటే బాష్పోచ్ఛేకం అనేటువంటిది మొక్కల్లో వివిధ భాగాల ద్వారా జరుగుతుంది, అది 10% మాత్రమే జరుగుతుంది. సో రిమైనింగ్ 90% ఆఫ్ ది మాయిశ్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ డ్యూ టు ది evaporation. So just because of evaporation belongs to a physical process. It is a physical, ఇది ఒక భౌతిక ప్రక్రియ. సూర్యుని యొక్క ఎండ వల్ల, ఉష్ణం వల్ల నీరు ఆవిరి రూపంలో బాహ్య వాతావరణంలోకి కలిసిపోయి క్లౌడ్స్ ఏర్పడతాయి, మేఘాలు.
బాహ్య వాతావరణంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ అంతా కూడా ఎండాకాలం బాగా ఎండ ఉంటారు చూసినారు. ఆ ఎండ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఓషియన్, సీస్, లేక్స్, రివర్స్, స్ట్రీమ్స్ లో ఉండే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఎక్కడికి వచ్చి చేరుతుంది? క్లౌడ్స్ రూపంలో, నీటి ఆవి రూపంలో బాహ్య వాతావరణంలోకి వచ్చి చేరుతుంది. దట్ ఈస్ 90% ఆఫ్ ది మాయిశ్చర్. ఓకే, రిమైనింగ్ 10% ఆఫ్ ది మాయిశ్చర్ ఈస్ రిలీజ్డ్ త్రూ ది ట్రాన్స్పిరేషన్ బై ప్లాంట్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే 10% బాహ్య వాతావరణంలోకి తేమ మొక్కల నుంచి విడుదలవుతుంది, అది మేఘాల్లోకి వెళ్ళిపోతుంది, లేదా బాహ్య వాతావరణం చల్లగా ఉండడంలో తోడ్పడుతుంది. మీరు అడగాలి, సార్ మరి జంతువుల నుంచి కూడా వెళ్తుంది కదా, మనలో నుంచి కూడా వెళ్తుంది కదా, మనలో నుంచి వెళ్ళేది చెమట, స్వేదం. సో దట్ స్వెట్ ఈస్ రిలీజ్డ్ బై స్వెట్ గ్లాండ్స్ డ్యూ టు ది ఎక్సెస్ ఆఫ్ ది సాల్ట్స్ అండ్ ఎక్సెస్ ఆఫ్ ది టెంపరేచర్. మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను కనపరచడానికి, అధికంగా ఉన్నటువంటి లవణాలు బయటకోవడానికి చెమట అనేటువంటి తోడ్పడుతుంది, స్వేద గ్రంథులు తోడ్పడతాయి. కానీ అది బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ మొక్కల నుంచి విడుదలయ్యేటువంటి నీటి ఆవిరి ఎలాంటి స్మెల్ రాదు. అది కేవలం నీరు మాత్రమే పత్రరంధ్రాల ద్వారా కానీ, అవభాసిని ద్వారా కానీ, అదేవిధంగా వాయు రంధ్రాల ద్వారా కానీ బాహ్య వాతావరణంలోకి విడుదలవుతుంది. సో దట్స్ ద డిఫరెన్స్. సో మొక్కలు మాత్రమే బాష్పోత్సేక ప్రక్రియ జరుపుతాయి, జంతువులు, మానవులు జరపలేరు. ఓకే, అదేవిధంగా బయట వాతావరణంలో జరిగేటువంటిది ఎవాపరేషన్, దాన్ని మనం బాష్పీభవనం అంటాం. ఈ బాష్పీభవనం వల్ల నీటి ఆవి రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదలవుతుంది. 90% తేమ దాని వల్ల వస్తుంది. ఎందుకంటే ఓషియన్స్, సీస్ అనేటువంటివి, సముద్రాలు, మహాసముద్రాలు, ఇట్ ఈస్ ఎ లార్జర్ వాటర్ బాడీస్. It is a very larger water bodies in the entire air, which can release the gaseous substance, that is the evaporation. So water vapor from the water bodies. Okay, due to the excess of the temperature, high temperature, due to the high temperature. During dry periods, transpiration is increased the loss of water in the upper layer of soil, which affects vegetation, horticultural and agronomic field crops. సాధారణంగా మనకు డ్రై పీరియడ్స్ అంటే ఏంటి? ఎక్కువగా చలికాలం, అదేవిధంగా ఎండాకాలం మనం చూసుకున్నట్లయితే డ్రై పీరియడ్స్ అంటాం. సార్ చలికాలం కూడా డ్రై పీరియడ్సా? ఎస్, చలికాలం కూడా డ్రై పీరియడ్స్. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ ది కోల్డ్ ఉన్నప్పటికీ కూడా మన పెదవులు వలుగుతాయి, మన చర్మం పగులుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ డ్రై కండిషన్స్. అందుకే మొక్కలు చలికాలంలో కూడా చెట్లు ఆకులు రాలుస్తాయి, మీరు గమనించండి, ఎందుకంటే డ్రై కండిషన్స్ తట్టుకోవడం కోసం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, వీటికి సంబంధించి మనం చూసినప్పుడు, అంటే డ్రై కండిషన్స్ చూసినప్పుడు, అందులో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఏం చేస్తాయంటే, ఈ మొక్కల నుండి ఉండేటువంటి నీటి ఆవి రూపంలో బాహ్య వాతావరణంలోకి విడుదలైపోతుంది. విడుదల కావడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉండేటువంటి కూరగాయల మొక్కలే కావచ్చు, పంట మొక్కలే కావచ్చు, లేదా ఉద్యానవనానికి సంబంధించినటువంటి మొక్కలే కావచ్చు, లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట మొక్కలే కావచ్చు, వాటి మీద తీవ్ర ప్రభావం అనేటువంటి చూపుతుంది. ఎందుకంటే ఆ డ్రై కండిషన్స్ లో నేల యొక్క పైభాగం నుండే నీరు కూడా తొందరగా ఆవిరైపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? రైతులు, so farmers, they can give the water supply very rapidly or very few days, అంటే ఎక్కువ కాలం కాకుండా తక్కువ కాలంలోనే ఎక్కువ వాటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే మొక్కలు ఎండిపోకుండా, వడలిపోకుండా నీటిని ఎక్కువ మొత్తంలో సప్లై చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా చేసినట్లయితే మనకేంటంటే ఈ నీటికి సంబంధించినటువంటి ఇది లోపం అనేటువంటిది లేకుండా రైతులు వెంటనే పంటల మొక్కలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది డ్యూరింగ్ ది డ్రై పీరియడ్స్ లైక్ హాట్ సమ్మర్ అండ్ ఆల్సో what we can say that in colder regions also. Then plant transpiration is pretty much invisible process as an invisible process. సాధారణంగా బాష్పోత్సేక ప్రక్రియ అనేటువంటిది మన కంటికి కనబడదు. సాధారణంగా అరే పత్రరంధ్రాల ద్వారా నీటి ఆవి రూపంలో పోతుందిరా, ఎక్కడ పోతుందంటే మన సాధారణ కంటితో మనం చూడలేము. సో వీఆర్ అనేబుల్ టు సీ విత్ అవర్ నేకెడ్ ఐ. మన సాధారణ కంటితో మనం చూడలేనటువంటి ప్రక్రియ. ఎందుకంటే బాష్పోత్సేకంలో నీటి ఆవి రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఇన్విజిబుల్ ప్రాసెస్, నాట్ విజిబుల్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎన్ ఇన్విజిబుల్ ప్రాసెస్. అండ్ ట్రాన్స్పిరేషన్ ఇస్ ది ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ప్లాంట్ అండ్ ట్రీస్. సాధారణంగా ఈ బాష్పోత్సేక ప్రక్రియ అనేటువంటిది నీటి ఆవి రూపంలో బయటకు పోయేటువంటి ప్రక్రియలో పెద్ద వృక్షాల నుంచి మొదలుకొని చిన్న మొక్కల వరకు అన్నిటిలో జరిగేటువంటి సాధారణమైనటువంటి ప్రక్రియ. ఓకేనా? తర్వాత
then approximately 90% of the all water taken up by a plant is lost to transpiration. మరి వాతావరణంలోకి 10% వాతావరణంలో మొత్తం తేమలో 100%లో 90% 10% మాత్రమే మొక్కలు అందిస్తాయి అనుకున్నాం. కానీ మొక్కలు పీల్చుకున్నటువంటి నీటిలో మొక్క, ఫర్ ఎగ్జాంపుల్ మొక్క 1 లీటర్ నీటిని తీసుకుందాం అనుకుందాం, 900 ml నీటి ఆవిరి రూపంలోనే బయటకు విడుదల చేస్తుంది. కేవలం 10% ఆఫ్ ది వాటర్ ఇట్ విల్ యూటిలైజ్ ఆఫ్ దేర్ మెటబాలిక్ యాక్టివిటీస్. మొక్క తీసుకున్నటువంటి నీటిలో 90% నీటి ఆవిరి రూపంలో పత్రరంధ్రాల ద్వారా కానీ వివిధ భాగాల ద్వారా బాహ్య వాతావరణంలోకి విడుదల చేస్తుంది. 90%. అంటే మొక్క యొక్క వివిధ శరీరధర్మ ప్రక్రియలకు, అంటే ప్రత్యుత్పత్తి కోసమే కావచ్చు, లేదా కిరంజన సమ్యక్రియ, శ్వాసక్రియ, అదేవిధంగా ఇతరత్ర ట్రాన్స్పిరేషన్ అండ్ ట్రాన్స్లోకేషన్, వీటికి సంబంధించినటువంటి ప్రక్రియలకి, శరీరధర్మ ప్రక్రియలకు కేవలం 10% ఆఫ్ ది వాటర్ ఇట్ కెన్ యూటిలైజ్. రిమైనింగ్ 90% ఆఫ్ ది వాటర్ లాస్ త్రూ ట్రాన్స్పిరేషన్. అంటే బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా మనకు ఎంత అవుతుంది? 90% ఆఫ్ ది వాటర్ బాహ్య వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది సార్. ఇది ఇంపార్టెంట్. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతాడు. వాతావరణం నుండి మొత్తం తేమలో మొక్కలు ఎంత శాతం విడుదల చేస్తాయి? తేమ 10%. అర్థమవుతుందా? 10% ఇక్కడ ఉంది చూడండి, 10%. కానీ మొక్క పీల్చుకున్నటువంటి నీటిలో ఎంత శాతం నీటి ఆవిరిలో విడుదలవుతుందంటే ఎంత? చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న. అప్రాక్సిమేట్లీ 90% ఆఫ్ ఆల్ వాటర్ టేకెన్ అప్ బై ప్లాంట్ ఈజ్ లాస్ట్ టు ట్రాన్స్పిరేషన్. అంటే మొక్క పీల్చుకున్నటువంటి నీటిలో 90% బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా బాహ్య వాతావరణంలోకి విడుదలవుతుంది. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. వాతావరణం నుండి మొత్తం తేమలో 10% మాత్రం మొక్కలు విడుదల చేస్తాయి. మిగతా 90 బాష్పీభవన పద్ధతి ద్వారా చెరువులు, కుంటలో నీరు బాహ్య వాతావరణంలోకి విడుదలవుతుంది. కానీ నేనేమని చెప్తున్నా, మొక్క వేల ద్వారా తీసుకున్నటువంటి నీటిని ఎంత శాతం బాహ్య వాతావరణంలోకి విడుదల చేస్తాయి? శ్రవంతి చెప్పు, ఎంత శాతం? చెప్తలే, మీకు అర్థం కాలేదా అమ్మా? అర్థం కాలేదు కదా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పారా? రైట్, అందుకే నేను ఆగిన. చూడండి, ఇప్పుడు వాతావరణంలో 100% తేమ ఉంది అనుకుందామమ్మా. అందులో మొక్కల ద్వారా వెళ్ళేది ఎంత శాతం? 10%. ఎంత శాతం? 10%. వెరీ గుడ్. 90% ఎట్లా, ఎంత ఉంటుంది? వేడి ద్వారా వస్తుందా తేమ? వాతావరణం నుండి తేమ? Transpiration. నో, 90% ఎవాపరేషన్ ద్వారా వస్తుంది. Evaporation. బాహ్య వాతావరణం గురించి చెప్తున్నాం మనం. కానీ ఇక్కడ నేనేమంటున్నంటే, మొక్కలు వేర్ల ద్వారా శోషించినటువంటి నీటిలో ఎంత శాతం నీటిని బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా బాహ్య వాతావరణంలోకి మొక్కలు విడుదల చేస్తాయి? బయట వాతావరణంతో సంబంధం లేదు. మొక్కలు పీల్చుకున్న నీటిలో ఎంత శాతం బయటకు వెళ్ళిపోతుంది? పీల్చుకున్న నీటిలో ఎంత శాతం బయటకు వెళ్ళిపోతుంది? ఎంత శాతం? ఇక్కడ ఉంది చూడండి, ఎంత శాతం? 90%. ఇప్పుడు మీరు చూడండి, మరి ఇక్కడ 10% కథ ఏంది, ఇక్కడ 90% కన్ఫ్యూజ్ అవుతారు. 10% వాతావరణం ఉండే తేమలో 10% మొక్కల ద్వారా విడుదలైన తేమ. మొక్కలు ఎంత శాతం పీల్చుకున్న నీటిలో బయటకు విడుదల చేస్తాయంటే ఎంత శాతం? 90%. 90%. ఇది మర్చిపోవద్దు. క్లియర్? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామా? Yes sir. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా? Okay sir. రైట్, we will go to move to next. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్? మరి ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటిది? మీరు ప్రతి స్లైడ్ ఇంపార్టెంటే. ఇది అందుకే నేను ఇంపార్టెంట్ స్లోగా చెప్తున్నా, మీరు గమనించండి. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు, వెరీ ఈజీ. మరి బాష్పోత్సేకం వల్ల మొక్కలు కలిగే లాభం ఏంటిది?
transpiration is a very useful procedure for plants. It creates negative pressure gradient that helps draw water and minerals up through the plant from its roots. గుర్తుపెట్టుకోండి, ఈ బాష్పోచేక ప్రక్రియ వల్లనే దీని లోపల నెగటివ్ ప్రెషర్ గ్రేడియంట్ ఏర్పడుతుంది. అంటే గాఢత ప్రవణత, రుణాత్మకమైనటువంటి గాఢత ప్రవణత ఏర్పడి, గుర్తుపెట్టుకోండి, రుణాత్మకమైనటువంటి గాఢత ప్రవణత ఏర్పడి మొక్క వేల ద్వారా ఖనిజ లవణాలను, నీటిని ఈజీగా ఏది బయటకి అంటే భూమిలో నుంచి పీల్చుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ పాయింట్. సో ఇట్ క్రియేట్స్ నెగటివ్ ప్రెషర్ గ్రేడియంట్ దట్ హెల్ప్స్ డ్రా వాటర్ ఫ్రమ్ సాయిల్ అండ్ మినరల్స్ అప్ త్రూ ది ప్లాంట్ ఫ్రమ్ ఇట్స్ రూట్స్. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? Yes, sir. Yes, sir. Then we will move to second important point. It helps to keep the plant cool on hot weather, a method of evaporating cooling. సాధారణంగా బయట 45 degrees సెల్సియస్ టెంపరేచర్ ఉందనుకుందాం, మొక్క లోపల 20 degrees సెల్సియస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఆ 45 degrees సెల్సియస్ మొక్క మీద ప్రభావం చూపకుండా ఇది ఏం చేస్తుంది? తన చుట్టూ ఉండే వాతావరణాన్ని కూడా 25 degrees సెల్సియస్ చల్లబరుస్తుంది. అందుకే మీరు ఎండాకాలంలో చెట్ల కింద పోగానే ఏమవుతుంది? ఏం కదా, ఎప్పుడు వెళ్ళలేదన్నట్టు మీరు ఎండాకాలంలో చెట్టు కిందకి పోతే ఏమనిపిస్తుంది మీకు? యూ డోంట్ ఎక్స్పీరియన్స్? చెట్ల కిందకి పోతే ఏమనిపిస్తుందమ్మా? చల్లగా అనిపించదా? ఎండాకాలం కూల్గా ఉంటుంది. వై అండర్ ద ట్రీ, అండర్ ఏ ట్రీ ద ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ కూల్. వై? బికాస్ బెస్ట్ suited definition is transpiration. Just because of transpiration, the external environment, very nearest environment of the plant is very cool compared to other environment. బాహ్య వాతావరణంలో కంటే చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కంటే మొక్క చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ చాలా చల్లగా ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్పిరేషన్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఇట్ హెల్ప్స్ కీప్ ద ప్లాంట్ కూల్ ఆన్ హాట్ వెదర్, ఏ మెథడ్ ఆఫ్ ఎవాపరేటింగ్ కూలింగ్. బాహ్య వాతావరణంలోకి నీటి ఆవి రూపంలో విడుదల కావడం వల్ల మొక్క దేహము చల్లగా ఉంటుంది, మొక్క చుట్టూ ఉండే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అందుకే వాతావరణం చల్లగా ఉండడానికి మొక్కలు అవసరం. ఆక్సిజన్ కోసం వీళ్ళ చచ్చిపోతున్నారు జనాలు. కింద ఉంది చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్. సపోర్ట్ ఫోటోసింథసిస్ అండ్ ఎంకరేజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ త్రూ ది స్టొమాటా. ఓకే, ద మెయింటైన్ లెవెల్స్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్. బాహ్య వాతావరణం నుంచి మొక్క దేహంలోకి ఎక్స్చేంజ్ ఆఫ్ ది గ్యాసెస్, వాయువుల యొక్క వినిమయం జరిగి, వాయువుల యొక్క వినిమయం అంటే ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకొని ఆక్సిజన్ బయటకు విడుదల చేయాలి. మనోళ్ళు రాత్రికి రాత్రి 50 సంవత్సరాలు 100 సంవత్సరాల చెట్లు నరికేయాలి. చోట మూట చెడ్డి తోడుకున్న లీడర్ అవుతుండు, అక్షర జ్ఞానం రానోడు అడవులో నరికివేస్తుండు. ఉల్టా మన మీద ఏమన్నా అడిగితే మన మీద ఉల్టా కేసులు బనాయిస్తుండ్రు. కానీ తీర సమయానికి ఏమైతుంది? సాధారణ మానవునికి ఇబ్బంది అవుతుంది. డబ్బున్నోడు, డబ్బు లేనోనికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో పడితే, డబ్బున్నోనికి ధైర్యంతో అయితే వాడు అటే చచ్చిపోతుండు, లేదంటే డబ్బుతోటి బతికొస్తుండు. కానీ కామన్ పీపుల్ డబ్బు లేదు, హాస్పిటల్కి వెళ్తే అన్ని డబ్బులు కట్టాలని భయంతో చచ్చిపోతున్నారు. కరోనాతో చచ్చిపోతలేరు మిత్రమా, బాగా వినండి, భయంతో చనిపోతున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మిత్రమా. బీ కూల్ and concentrate on your actual work. Don't delay of your work, don't postpone your work. Be concentrate and continue your work with continuously. Don't confuse and don't hesitate or don't bother about the pandemic situation. You have to concentrate your actual work. You are busy with your actual work. Don't think about any other information. అసలు మీరు పేపర్లో టీవీలో వచ్చే అనవసరమైన విషయాలు వద్దు. మీకు లెక్చరర్లు చెప్పే మీ దగ్గర ఉన్న పుస్తకాలు చదవండి. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూనివర్సిటీ టాపర్స్కి రండి. గుర్తుపెట్టుకోండి, ఇతరులు ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీకు ఆలోచించే అవకాశం లేకుండా ప్రతిరోజు మేము లెసన్ క్లాసులు చెప్తున్నాం. డోంట్ వేస్ట్ యువర్ టైం, బీ కాన్సన్ట్రేట్ అండ్ స్టడీ వెల్, రీడ్ వెల్ అండ్ రీచ్ యువర్ డెస్టినేషన్ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు join in prestigious universities like Usmania or Central University of Hyderabad. Okay, so the main function of the transpiration is, the third point is exchange of the gases. And next one చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెన్స్ లో, it also plays a significant part in global hydrological cycle. ఈ బాహ్య వాతావరణంలో ఉండేటువంటి నీటి చక్రాన్ని కూడా మొక్కలు
ఏది పునశ్చక్రీయంలో తోడ్పడతాయి. పునశ్చక్రీయం అంటే నీటి వలయం అంటే అర్థం ఏంటిది? భూమిలో ఉన్న నీరు మొక్కల్లోకి చేరి నీటి ఆవిరిలో బాహ్య వాతావరణంలోకి వెళ్ళిపోయి బాహ్య వాతావరణంలో మేఘాలు ఏర్పడి మళ్ళీ వర్షం పడి భూమిలోకి వచ్చి అది భూమి మీదకి వచ్చి ఆ నీళ్లు భూమిలో ఇంకి మళ్ళీ మొక్కలు పీల్చుకొని ఇదంతా ఏమైతుంది? గ్లోబల్ హైడ్రలాజికల్ సైకిల్. కాబట్టి గ్లోబల్ హైడ్రలాజికల్ సైకిల్లో కూడా మొక్కలైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఈ బాష్పోత్సేక ప్రక్రియ వల్ల. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అండ్ రిలీజెస్ అప్రాక్స్ 10% ఆఫ్ ది వాటర్ బ్యాక్ ఇన్ టు ది ఎన్విరాన్మెంట్. వాతావరణం ఉండేటువంటి 100% తేమలో 10% ఆఫ్ ది వాటర్ it's released in the external environment. Is it right or not? And also it produces 90 to 450 kg of water for each pound of soil solid material produced by plants. సాధారణంగా గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ఒక పౌండ్ ఘన పదార్థం తయారు కావడానికి 90 నుంచి 450 కిలోగ్రామ్ వాటర్ అవి ఏం చేస్తుంది? అవి ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ట్రాన్స్పిరేషన్ కెన్ ప్రొడ్యూస్ 90 to 450 kg of water for each pound of solid material produced by plants. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అండ్ క్రియేట్స్ వాటర్ వేపర్ దట్ ఫార్మ్స్ ఇంటూ ఫాగ్ అండ్ క్లౌడ్స్.